హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి సో నెక్స్ట్ సిబ్లింగ్, నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్, నెక్స్ట్ సిబ్లింగ్ అండ్ ప్రీవియస్ సిబ్లింగ్. ఓకేనా? సో వీటి గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో మనకి ప్రీవియస్గా నేర్చుకునేది ఇది. సో పేరెంట్ ఎలిమెంట్, ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్. ఇప్పుడు మనము ఏం నేర్చుకుంటామంటే నెక్స్ట్ సిబ్లింగ్. నెక్స్ట్ సిబ్లింగ్ ఎవరికి వస్తుంది అంటే డీకి వస్తుంది. నెక్స్ట్ సిబ్లింగ్ ఎవరికి? డీకి వస్తుంది. నెక్స్ట్ ప్రీవియస్ సిబ్లింగ్ ఎవరికి? డీకి ప్రీవియస్ సిబ్లింగ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? మనం కోడింగ్లో ఒకసారి చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఏది ఫస్ట్. సో నేను ఏం చేస్తానంటే ఈ మధ్యలో సి ఉంది కదా, దానికి ఇస్తాను. సో సి కాబట్టి నేను ఇప్పుడు సిని తీసుకుంటున్నాను. సో సిని తీసుకొని ఇక్కడ సికి ఇచ్చేస్తున్నాను కదా. ఓకే, సికి ఇచ్చేసిన. సో ఇక్కడ లాస్ట్ సిబ్లింగ్, ఇక్కడ ఫస్ట్ ఏది మనం ఫస్ట్ నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్. ఓకేనా? నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ ఏమవుతుంది? సో చూడండి, నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ వచ్చేసి డివ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ డివ్ అంటే ఇప్పుడు దాన్ని నేను చూపిస్తాను. ఇన్నర్ HTML అని పెట్టేస్తే సో ఇన్నర్ HTML చూడండి ఏమైంది. సో డి అయింది. అంటే ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలంటే, సో దీన్ని కామెంట్స్ చేస్తాను. కామెంట్స్ చేసి ఇక్కడ స్టైల్, ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ సిబ్లింగ్. సో నెక్స్ట్ సిబ్లింగ్ ఏది? సో ఇది డి వచ్చేసింది కదా, నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్. అలాగే దీనికి ప్రీవియస్, సో ప్రీవియస్ అనమాట. సో ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్. సో ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అని వచ్చేసి ఏది? ప్రీవియస్. సో అలాగే దీనికి కూడా మనం సో ప్రీవియస్ అని పెట్టాలి. సో ప్రీవియస్ అని పెడితే సో ప్రీవియస్ నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్. సో ప్రీవియస్ వచ్చేసేది సికి, బి అనేది ప్రీవియస్ అనమాట. ఓకేనా? అలాగే ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ సిబ్లింగ్, సో నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్. ఓకేనా? సో దేనికి? సికి. ఓకేనా? నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్. సో నెక్స్ట్ ఎలిమెంట్, సో చూద్దాం. సో నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ అండ్ ఇది కూడా అంతే, నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్. సో నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్. సో నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ ఏది? ఇది అంటే సికి నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్. ఓకేనా? అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదే. సో నెక్స్ట్ ఎలిమెంట్, ఇప్పుడు ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్కి ఇప్పుడు నేనేం చేస్తానంటే బాగా వినండి. ఇక్కడ ఈకి, ఓకేనా, ఈకి ఐడి. సో ఐడి చైల్డ్ ఈ అని ఇస్తా. ఓకేనా? చైల్డ్ ఈ. సో దీనికి నెక్స్ట్ సిబ్లింగ్ ఏదో చూద్దాం. ఈకి నెక్స్ట్ సిబ్లింగ్. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ సో నెక్స్ట్ దీనికి ఇక్కడ, సో దీనికి నెక్స్ట్ సిబ్లింగ్. సో inner.html తీసేద్దాం. సో inner.html తీసేసి నెక్స్ట్ సిబ్లింగ్ ఇక్కడ కూడా అంతే. చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో దీనికి కామెంట్స్ చేస్తాను. కామెంట్స్ చేసి చూడండి, నెక్స్ట్ సిబ్లింగ్ ఏముంది? ఏం లేదు. ఎందుకంటే ఈకి నెక్స్ట్ సిబ్లింగ్ ఏం లేదు. అది ప్రీవియస్ అయితే, సో ప్రీవియస్ ఏముంది? డివ్ ఉంది. అంటే ఇప్పుడు సో ఇప్పుడు డాట్ ఇన్నర్ HTML అని వేస్తాం. సో డాట్ ఇన్నర్ HTML. సో ఈకి ఇన్నర్ ఏది? ప్రీవియస్ ఇది. అంటే ఈకి డి, ఈ తర్వాత లేదనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు అదే నేనేం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు దీనికి సపోజ్ ఇప్పుడు దీనికి ఐడి వచ్చేసి ఇన్నర్ లేదంటే చైల్డ్ హెడ్ అని ఇస్తా. సో చైల్డ్ హెడ్ అని ఇస్తా. ఇప్పుడు దీనికి ప్రీవియస్ అడగాల. సో దీనికి ప్రీవియస్ ఏముంది చూద్దాం. కాపీ అండ్ ఇక్కడ, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సో దీనికి ప్రీవియస్ ఏముందో చూద్దాం. సో దీనికి ప్రీవియస్ ఏముంది? ఏం లేదు. దీనికి ఏం లేదనమాట. ప్రీవియస్ హెడ్కి ఏం లేదు. సో ప్రీవియస్ చూద్దాం. సో దీన్ని తీసేయాలి. సో HTML తీసేయాలి. సో తీసేసి ఇప్పుడు చూడాలి. ఓకేనా? నల్ వచ్చేసింది. ఎందుకు అంటే దీనికి ప్రీవియస్గా ఏం లేదు. అంటే ఇదే ఫైనల్ అనమాట. అదే దీనికి నెక్స్ట్ అనుకో. సో నెక్స్ట్ సిబ్లింగ్ ఏది? నెక్స్ట్ సిబ్లింగ్ డివ్. అంటే దీనికి వచ్చేసి
దీనికి ఇన్నర్ HTML ఏముందంటే చూడండి ఏ ఉంది అంటే ఇప్పుడు దీనికి దీనికి నెక్స్ట్ సిబ్లింగ్ ఏది ఏ అనమాట. సో అది అర్థమైంది కదా ఇది, ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.